8 నెలలు అయితేనే కూడా పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా నేను తాడిపత్రికి పోయేదానికోసం ఎన్నో ఆటంకాలు గురి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కనుచూపు మేరలో కనడం లేదు. ఈరోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే తాడిపత్రిలో పోలీస్ అధికారుల గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరినీ కూడా గ్రామాలలోకి రావాకండి, మీరుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరినీ కూడా శుద్ధి మెత్తనగా అందరిని కూడా గ్రామాలలోకి నాయకులు రానికో ఉన్నది. దానికి తోడు తాడిపత్రిలో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే కృష్ణాపురం 0 రోడ్లో ఎల్నూరు రోడ్లో విద్యార్థులు మహిళలపైన దాడులు జరగడం కూడా జరుగుతుంది. ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళను దండడమో కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా, మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు. దండించినా కూడా ఈ బంగాకి దాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి తల్లిదండ్రులను కొట్టడము, కత్తిపోట్లతో పొడచడము. ఈ మధ్యకాలంలో ఒక మేస్త్రి పైన కూడా దాడి జరిగింది. అంటే ఎవరిని ఏం చేస్తానే కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పరులే గలాటలు చేయాలా, మహిళలను కించపరచల్లా, ఏరే వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక సంకేతం అయితే తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళడం జరిగింది. ఈరోజు విద్యార్థులు ఎవరైనా కానీ కాలేజీకి పిలుచుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీల దగ్గర ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడన్నా మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థినిలే జాగ్రత్తగా కాలేజీకి పోవాలి, అంటే వాళ్ళైతే కంట్రోల్ చేయరంట, పోయే వాళ్ళే పోవాలి. ఏ విధంగా పోతారు? రోడ్ల మీద కాకోకుండా విద్యా వ్యవస్థలు ఉండేది ఏంటికి? పిల్లలు చదివించుకోవడానికి కోసం వాళ్ళను నాండారు కాపాడే బాధ్యత కూడా పోలీసు అధికారులకి. ఈరోజు కూడా నేను తాడిపత్రికి పోదామంటే నువ్వు కోర్టుకు వేసినావు కదా, పోలీసులు పంపించలేదని, అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అని చెప్తా. అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీస్ అధికారులు ప్రమేయం ఉండాలా. పోయాలి, నేను పోకపోతే తాడిపత్రులు ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా? అది లేదు. వ్యవస్థ అనేది ఏంటుకుంది? కనీసం ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేదానికోసమే కదా. ఏం నా ఒక్కరి కోసం అధికారులు ఉండాల్సిన అవసరం ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరింటికి వాళ్ళకి పోయే హక్కు ఖచ్చితంగా ఉంది. నేనేమో ఏరే దేశానికి పోతాంటేనో ఏరే ఇది పోతాంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటే అది కూడా పోలీసు వాళ్ళు చెప్తే కూడా నేను ఈ రాష్ట్రానికి తాడిపత్రికి పోవాలంటే వీసా అవసరం ఉంది, నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడిపత్రికి పోయేదాన్ని. ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొకరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది. నిన్న కూడా మాట్లాడినారు. నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు, కానీ నన్ను తుమ్మంపల్లో పెట్టుకొని నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా, నువ్వు చేసి చూస్తాము మేము అనుకుంటే నువ్వు తుమ్మంపల్లి కూడా ఉండలేము. అయ్యా, నేను ఈరోజు కూడా చెప్తాను, నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి. మీరు ఏం మాట్లాడుతాడో దానికి నేను కట్టుబడి ఉంటానో ఉండనో ఆ వారం మీరే నిర్ణయించండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్నెట్లు పోతాను. ఏంటికంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి దున్నలు అవి ఇవి ఇస్తాను. వాళ్ళు ముక్కుబడి తీర్చుకునేటప్పుడే అవి చేనులలో ఆడేయడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తాంటే తీసుకుపోయి ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను. అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు కట్టి బయట ఇచ్చినారు. నేను క్రైమ్ చేస్తానని నేను ఎప్పటికీ చెప్పను, నాకు ఆ అవసరం కూడా లేదు. ప్రజలే తిరగబడి ఏదో రోజు చేసే రోజు వస్తుంది, ఖచ్చితంగా వేచి చూడాలి. ఈరోజు అతను నేను లంచం తీసుకోలే,
తాడిపత్రి అభివృద్ధి కోసమే నేను చేస్తాను అంటాను. తాడిపత్రి అభివృద్ధికి చేస్తా అంటే సంతోషమే. మళ్ళా ఎక్కడైనా ట్రస్ట్ పెడితే కొన్ని సంఘాలతో కూడినటువంటి నువ్వు రొట్టెల కానుంటి, టీ అంగళ్ళ కానుంటి, చికెన్ కానుంటి, మటన్ కానుంటి లాస్ట్కు విద్యా సంస్థల్లో స్టూడెంట్ చేస్తే కూడా నువ్వు డబ్బులు కూర్చునే పరిస్థితి తయారు. ఏమన్నంటే నేను డెవలప్ చేస్తాను. ఏం డెవలప్ చేస్తాను నువ్వు అనౌన్స్ చేయి, నేను ఫలానా దానికి ఇది డబ్బు పెడతాడా ఇద్దరు చూడి అని చెప్పి కొంతమంది కులాల పండుగనో లేకపోతే పార్టీల పండుగనో అందరినీ కమిటీ చేసి పెట్టి చెప్పు. అదేం చేయవు, నీ ఇంటికాడ ఉండే వాళ్ళని పెట్టుకుంటావు, ఎంత అంటే అంత డ్రా చేస్తావు. ప్రజలకు చూస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే నీ ముందర, నీ ప్రభుత్వం ముందర, నీ చేతుల ముందర ఎవరు మాట్లాడలేరు, ఏమి చేయలేరు. అందుకని నా ఇష్టానుసారం వసూలు చేస్తా అంటావు. ప్రతిరోజు టేప్ పడతావు, ఏదో రోడ్లో పోయి టేప్ పెడతావు. నువ్వు ట్రాఫిక్ నిబంధనలకు ఇంకోటి ఇబ్బందికరం ఉంటే ఫండ్స్ తీసుకురా. ముందు వాళ్ళకి ఏదన్నా ఉంటే కూడా నష్టపరిహారం కట్టించిన తర్వాత నువ్వు ఇటుకు పోతుంది, దీనికి నీకు ఇంత కాంపెన్సేషన్ ఇస్తాండామని చెప్పు. నీకు నచ్చిన ఏరియాలో కొలతలు పెడతావు. ఎవరన్నా వైఎస్ఆర్ సానుభూతి పొరలో ఇంకోరు ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తావు, ఇంకోటి చేస్తావు. ఇది ఎంతకాలం సాగదు. ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజు నేను తాడిపత్రి అనేది వదిలే ప్రసక్తే లేదు. నేను ప్రతి క్షణం నేను తాడిపత్రికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నన్ను రానిను అనేదానికి నీ చేత కాదు. నువ్వేమో కళలు కనొచ్చేమో కానీ అది మటుకు ఎట్టి పరిస్థితుల్లో నీ కళ కలగానే ఉంటుంది తప్ప అది నెరవేరే పరిస్థితి కాదు. నువ్వు ఎంతమందితో మాట్లాడించినా, ఎవరితో మాట్లాడించినా నేనైతే సహనంతోనే ఉంటా. నేను తాడిపత్రి ప్రజలను ఎప్పుడూ మర్చిపోను. నాకు 80,000 ఓట్లు వేసినారు. వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క బాగోగుల కోసం తాడిపత్రిలో నీ అభివృద్ధికి కూడా నేను తోడ్పడతా. నువ్వు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా అంటే అనవసరంగా అందరినీ ఇళ్ళ జోలికి పోయేది, షాపుల జోలికి పోయేది, డోర్లు బీగాలు వేసేది, ఇవన్నీ చేస్తా అంటే చాలా రోజులు తాడిపత్రి ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఏదో రోజు తిరగబడే రోజు వస్తుందని కూడా పోయినప్పుడల్లా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తారు డిపార్ట్మెంటు. నేను ఖచ్చితంగా కూడా నేను చెప్తున్న పోలీస్ అధికారులకు అందరికీ కూడా దయచేసి సహకరించండి. 175 మంది ఎమ్మెల్యేలలో నేను ఒక్కరిని కూడా కాన్స్టిట్యూన్సీకి పోనీలేదు అంటే మీరు ఆలోచన చేయండి. అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, తాడిపత్రిలో ప్రజాస్వామ్యం నడుస్తుందా అనేది కూడా ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దయచేసి ఎస్పీ గారు మీరు కూడా సహకరించి నన్ను తాడిపత్రికి పోయేదానికి మీరు ఏ విధంగా ఆలోచన చేసి ఏ విధంగా మీరు నన్ను తాడిపత్రికి పంపిస్తారో మీరు చెప్తే బాగుంటుంది. అవసరమైతే మీరు నేను పంపిస్తా అంటే రేపు కావాలనే నేను కోర్టులో విత్డ్రా చేసుకునే దానికి సంసిద్ధంగా ఉన్నాను. మీరు ఆటంకం కలిగిస్తా ఉండే దానికోసమే నేను కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో కాక వీళ్ళు ఏదంటే అది మాట్లాడుతానే పోలీసుల మీద కూడా ఈ బంగాకి వాళ్ళు వస్తా రాళ్ళేస్తానే కూడా మీరు సూచించున్నట్లు పోతున్నారు. పెద్దోడూరులో అయితే ఒక ఎస్ఐ నిర్వాహం ఎట్లుందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బజార్లోనే తిరగకూడదు, వాళ్ళ పొలాలకు పోకూడదు. సార్ మా పొలం కాడనో లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు, మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తారు. దాని బదులు ఆయన ఆ పోలీసు దుస్తులు తీసేసి పచ్చ సొక్క వేసుకొని తిరిగితే బాగుంటుంది. నాయన ఆంజనేయులు గారు, ఎస్ఐ గారు, మీకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే, కాలం అనేది ఇట్లనే ఉండదు. కాలం అనేది వచ్చినప్పుడు నేను నా పరిస్థితులు నేను ఏ విధంగా ఉండాలో నాకు కూడా గుణపాఠం నేర్పుతాను. ఈరోజు నేను అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు ఎంత విలువ ఇచ్చినామో, అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులకు ఎంత విలువ ఇచ్చినామో, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఏ విధంగా కాపాడినాం అనేది ఈ జిల్లా పోలీస్ అధికారులకు అందరికీ, గతంలో ఉన్న అందరికీ కూడా తెలుసు. ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. నేనైతే ఎక్స్పెషల్లీ పెద్దోడు ఎస్ఐ గారికి అయితే చెప్పేది ఒకటే, నేను గతంలో కూడా చెప్పిన, ఎప్పుడు లేనిది ఈ ఆ మండలంలో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, కక్షలు ప్రోత్సహిస్తుండవు. నువ్వు వచ్చిన తర్వాత నీకు జరుగుతుందని కూడా నీకు చెప్పడం జరిగింది. నువ్వు మానుకోవడంలే నీ శైలి, కానీ దీని మూల్యం ఏదో రోజు అవకాశం వచ్చినప్పుడు ఏదో రూపకంగా నువ్వు చెల్లించుకోక తప్పదు. చిన్నోడుగురిలో మధుసూదన్ రెడ్డి అనే అతని మీద దాడి చేస్తా అంటే తెలుగుదేశం నాయకుడు స్పాట్లో ఉన్నా కూడా కేసులో కూడా ముద్దాయిని చేయలేదు.
మల్లేపల్లిలో ఒక అమ్మాయిని చంపితే కాంప్రమైజ్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేస్తారు అంటే ఎక్కడుంది చెప్పు న్యాయం? మీ గురించి అన్నీ కూడా మేము కనుక్కుంటున్నాం. ఏదో రోజు నేను పై అధికారులకు కూడా తెలియజేస్తాము. నువ్వు దీనికైతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. పోలీసులకు ప్రజాప్రతినిధులకు అనుబంధం ఉంటుంది. నేను మాట్లాడిన మాత్రాన్ని నీకు నేను ఫోన్ చేయను, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను స్పందించను అనేది తప్పు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్ఫరెన్స్లో నువ్వు తప్ప వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అనవసరమైన కేసులు, అనవసరమైన దాడులు చేయిస్తా అనేది ఏరే వాళ్ళు ఎక్కడ కూడా జరగడం లేదు. దయచేసి నువ్వు ఇప్పటికైనా మానుకుంటే మంచిదని